12 మంది సంతానం 12 గోత్రాలుగా అయ్యారు. వీళ్ళు చెదిరిపోయారు, అందరూ కూడా దేశం అంతా చెదిరిపోయారు. వీళ్ళందరికీ కూడా శుభమని చెప్పి ఈ మాటలు రాస్తున్నారు 12 గోత్రాల్లో. మరి దేవుని అభిప్రాయం ఇక్కడ చూసేది మొట్టమొదటిగా ఏమన్నారంటే శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. శోధన అంటే ఏంటి అని అనుకుంటాం మనం. శోధనలు ఏంటి? నీకు శోధిస్తున్నాడు, చాలా చాలా అంటారు. పిల్లల్ని శోధకులుగా అంటారు, అలాగే భార్య భర్తని శోధకులుగా, లేకపోతే శోధకురాలు, లేకపోతే ఎవరో ఒకరిని ఇరుగుపడి శోధకుడు అని ఉంటారు. కారణం ఏంటంటే ఏదైనా ఇబ్బంది కలిగిస్తా ఉంటే, ఏదో ఒకటి విసిగిస్తున్నారు, ఏదైనా ఏం చేస్తారంటే నువ్వు శోధకుడు అని చెప్పేసి అంటా ఉంటారు, శోధిస్తున్నావు కదా అంటారు. మరి దేవుని అక్కడ శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. మనకి బాధ కలుగుతూ ఉంటుంది చాలాసార్లు, అవునా కదా? తల్లిదండ్రులు బాధ కలుగుతుంది, శోధకులు దయ్యాలారా సైతాలారా పూర్ణ బయట అంటా ఉంటారు. కానీ శోధన సహించిన వాడు ఎలా ఉంటాడంట? ధన్యుడు అని చదివిస్తుంది. మరి మనం సహించగలుగుతున్నావా? ప్రభు నాకే ఎందుకు ఇలా గాయం పెట్టావు, ఇక్కడ గాయం ఎందుకు, నాకే ఎందుకు గాయం పెట్టావు, ప్రభు నాకే ఎందుకు గుండెలో గాయం పెట్టావు, ఇలా అడిగేవారికి ఉంటున్నాం మనం అనుకోవాలి. చాలాసార్లు నేను చేపల అక్కడ ప్రార్థన చేస్తాను. కొంతమంది ప్రార్థన చేసిన పెద్దవాళ్ళు, ప్రభా నాకు ఇందుకు కష్టాలు పెట్టావు ప్రభా అన్నాడు. దేవుడు అని కష్టాలు పెడతాడా? ఆయన బిడ్డల్ని అసలు మన తల్లిదండ్రులు తన బిడ్డల్ని ఎలా చూసుకుంటారో అంతకంటే బాగా చూసుకుంటాడంట దేవుడు. అందుకని ఆయన మొట్టమొదటిగా ఏదేను తోటని వాళ్ళని సృష్టించి అక్కడ ఎవరు పెట్టారు? ముందు ఆదాముని కుమారుని సృష్టించి ఆ కుమారుని కూడా మరి సాటి అయిన సహాయంగా అవ్వను సృష్టించి దేవుడు ఏం చేశారంటే ఏదేను వనములో పెట్టారు. ఏదేను వనములో అనేక రకాల ఫలవృక్షాలు. నీకు అసలు కష్టపడాల్సిన పని లేదు, నడుచుకుంటా వెళ్తావు, అలా పోసుకుంటావు, తింటా. సెలయేరులు, మరి ఏదేను వనమునికి ఒక సెలయేరు వెళ్తా ఉంటుంది, దాని పేరు నాకు గుర్తురాట్లా. ఆ వనం అలా మళ్ళీ వెళ్తా ఉంటే ఆ నది ఒకటి వెళ్తా ఉంటుంది, హబీలా నది. మరి ఆ నది చూసారా, చక్కటి నీళ్ళు తాగుతున్నారు, చక్కటి నీళ్లు, చక్కటి ఆహారం. అది నన్ను పనిపాట ఆనందాలకి దేవుడు. అలాగే బిడ్డలు కూడా చాలా మంది ఏం చేస్తారు? మరి దేవుని ప్రేమరా తన బిడ్డకి ఏం కావాలో ఆహారం ఇంట్లో ఉంటుంది, కానీ తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు కుమార్తెకి ఏం కావాలి, అయ్యా పలానా ఫ్రూట్స్ కావాలా, పలానా బ్యాగేజ్ ఏం కావాలని చెప్పేసి అడిగి తీసుకొస్తా ఉంటారు. కారణం ఏంటంటే మరి చూస్తే ఎంతగానో ప్రేమిస్తారు, కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం అనుకుంటే అయ్యో నేను వెళ్తున్నానే, నాకు మార్గంలో దెబ్బ తగిలిందే, మార్గంలో ఇబ్బంది అయిందే, ఆఫీసులో ఇబ్బంది అయిందే, మరి ఈ అనారోగ్యం వచ్చిందే, నాకు ఏంటి నా పరిస్థితి అని చెప్పి అనుకోవచ్చు. కొడుకు నా మాట వినట్లేదు, కూతురు నా మాట వినట్లేదే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఈ శోధనలు ఏంటనుకుంటే శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు. బైబిల్ కన్నా అంటే ధన్యురాలు ధన్యుడు అని చెప్తున్నాడు. మానవుడికి తెలియక ఏంటంటే శోధన నాకే కర్మ, నా కర్మ ఇలా అయిపోయింది అనుకుంటారు. ఏమంటారంటే నా రాత ఈ విధంగా, కానీ దేవుడు నీ రాత అలా మార్చాలని ఉంచాలని ఉద్దేశంతో లేడు ఆయన. దేవుడిని ప్రేమరా ప్రార్థన చేసుకోవాలి. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థనలో గడపాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో 3-4 వచనంలో సాతానుడు వచ్చి ప్రభువుని శోధిస్తాడు. ఇదిగో నీ రాళ్లను నువ్వు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించినట్లయితే మరి నువ్వు ఈ రాళ్ళను కూడా రొట్టెలుగా ఆజ్ఞాపించి నువ్వు ఆహారం చేసుకొని తిను అని చెప్పాను. ఎందుకంటే 40 దినములు 40 రాత్రులను ఉపవాసం చేసి ఆకలి కొనగా సాతానుడు వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. సాక్షాత్ దేవునితోటే శోధకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ రాళ్ళను కూడా రొట్టెలుగా చేయగలవా? రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా నువ్వు. చూసారా దేవుని ప్రేమ? అప్పుడు ఒకటే మాట అన్నారు ప్రభు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుడు రొట్టె వలన కాదండి, రొట్టె వలన జీవించాడు. నీ లోపల దేవుడి నోట మాట వలన, ఆ మాటలు మనలో ఉన్నాయా లేదా మనం గమనించాలి. దేవుని మాటలు, మరి దేవుని ప్రేమ ఆయన మాటలు మీరు ఉన్నాయా, మనలో ఉన్నాయని చెప్పి మరి గమనించాలి మనం. ఆయన మాటలు మనలో ఉంటే శోధన నిన్ను ఏమీ చేయదు, ఏమీ చేయదు. నీకు జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, గాలి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా నీకు క్యాన్సర్ వచ్చినా సరే దేవుడు తీసివేసే దేవుడు. అన్ని కూడా ఆయన తీసివేసే దేవుడు. నీకు టెన్షన్ లేకుండా చేసే దేవుడు. హార్ట్ ప్రాబ్లం వచ్చి నీకు టెన్షన్ లేకుండా చేస్తాడు. ఎందుకంటే బండి అయింది, బండికి నువ్వు ఏదో ట్యూబ్ మార్చుకోవడం, మళ్ళీ కొంతకాలానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి అది ఇంకా నేను మేలే కదా, కొత్త బండి కొనుక్కోవాలంటే ఎంత అయింది? ₹1,00,000 అయితే బండి లేదు, 70-80,000 అయితే. అది ట్యూబులతో దేవుడు టైంతో రకం ట్యూబులు చేసుకుంటే అది ఇంకా 1-2 సంవత్సరాలుగా. అంటే శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకంటే ప్రభువారు కూడా శోధనలోనే ఉన్నారు, ఆయన శోధన జయించారు.
ఆయన అందుకని మరో చోట ఏమంటే తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి కూడా ఆయన సహాయం చేయగల దేవుడై ఉన్నాడు అంటున్నాడు. తాను శోధించబడి శ్రమ పొందారు, కానీ శోధించబడి వారికి అందరూ కూడా సహాయం. ఇక్కడ శోధన సహించేవాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. జీవ కిరీటాన్ని ఎప్పుడైతే నువ్వు శోధనకు ఎదురు నిలబడ్డావో మరి దేవుడు నీకు ఏమివ్వబోతున్నాడంట? జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. జీవ కిరీటం. అనేక మంది క్రైస్తవ బిడ్డలు కూడా ఎప్పటి నుంచో ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో ఉన్న ఆశలను కోరికలను చంపుకొని జీవిస్తున్నారు. ఒకసారి నా సహోదరుడు ఉన్నాడు, ఒక సీనియర్ విభాంస చేస్తాడు ఆయన. మొన్న ఆయన సాక్ష్యం నేను ఉన్నాను. ఆయన సాక్ష్యం ఉంది, మరి ఉద్యోగం ఉంది, సొంతంగా ఉంది, అన్నీ ఉన్నాయి, స్థిరాలు ఆస్తుల వాస్తులు ఉన్నాయి. మరి చూస్తే ఆయన సాక్ష్యం ఏంటంటే మేము క్రైస్తవులుగా మేము జీవిస్తూ మరి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, తినాలి, త్రాగాలి, పరిగెట్టాలి, ఏం చేయాలంటే లోకంలో ఉన్న ప్రతి ఆశలు కోరికలు అన్నీ కూడా మా ఆశలు మా కోరికలు కూడా చంపుకొని మేము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. ఒకరు మనం తిట్టినా సరే మేము తిట్టకుండా క్షమించి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించిన రీతిలో ఉండి ఏం చేస్తున్నామంటే సహనంతో చేతగాని వాడవా అని చెప్పేసి అంటున్నారు. ప్రభువారిని కూడా చాలా మంది హేళన చేశారు. పక్కన వేలాడి వేడి నేరస్తులు ఒక నేరస్తుడు అంటే నువ్వు అనేక మందిని రక్షించావు, ఇది నువ్వు రక్షించే చేత కాదా నీకు? ఇది అంత మాట అన్నాడు. అందరినీ రక్షించావు, ఊరంతా రక్షించావు, కానీ నిన్ను రక్షించుకోండి నీ చేత కావడం. చూసారా, మరి ఆయన చేత కాకుండా ఆయన ఉన్నాడా? దేవుని ప్రభుత్వ తండ్రి చిత్తంలో నెరవేరుస్తున్నాడు ఆయన లేఖనముల ప్రకారంగా కానివ్వాలి. మరి ఆయన అన్నారు, నేను తండ్రికి మొరపెడితే 12,000 సేనా వ్యూహములు వచ్చి ఇక్కడికి నన్ను రక్షించవా అన్నాడు. భూమంతా కూడా సర్వనాశనం. 12,000 సేనా వ్యూహములు దూతలంటే ఆటలో ఒక దూతని యుద్ధం చేయలేదు రాజులు. రాజుల గంధంలో దూతలు చూస్తే మరి 2 దూతలు వచ్చి అక్కడ దండంతా కూడా సంహరించేట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని ప్రియార్థులారా, మరి దేవుడు అనేకమైన శోధన, నిజంగా శోధన రానివాడు అంటే అది విశ్వాసం. శోధన వచ్చినవాడు నిజమైన విశ్వాసం. కష్టాలు వచ్చినాయంటే నిజమైన విశ్వాసం. ఎందుకంటే దేవుని ప్రియార్థులారా, కష్టాలనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి, రానటువంటి ఎవరు కూడా దేవునికే వచ్చినాయి. వారే శోధించబడ్డారు. మరి దేవుని అనేక సార్లు పరిచయులు సర్దుకోయలు అయితే ఏమైనా శాస్త్రులు ఏమైనా తెలుసా, ఈయన సుంకరులతోటి ఉంటున్నారని చెప్పేసి సుంకరులతో పాపులతో ఉంటున్నాడు, ఈయన కూడా సుంకరి పాపి లాంటి వాడే అన్నాడు. లేదు అతను కలిసి ఉంటున్నాడు, అతను భోంచేస్తున్నాడు. మరి భోజనం చేద్దాం వాళ్ళు పిలిచినప్పుడు స్వస్థతలైన వస్తువులు ఇచ్చాము. అయ్యా కూర్చోండి కొంచెం భోజనం చేస్తారు, రొట్టె తినకపోతా విన్నందుకు ఏమన్నారంటే ఆయన సుంకరులతోటి పాపులతోటి కలిసి చేస్తున్నాడు. కాబట్టి ఆయన పాపి అని తెలియదు, ఆయన పాపి, ఈయన కూడా పాపిలో కలిసిపోయాడండి అంటారు. చూసారా, అలాగే మరి యోహాను గారిని ఏమన్నారంటే ఆయన అడవిలో ఉండి మరి ఈయనతో కలవకుండా విడతలను అలాగే తేనెను తింటూ దేవుని సేవ చేస్తూ అనేక రక్షిస్తూ ఇగో సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని చెప్పేసి ఆయన కేకలు వేస్తూ అందరికీ దేవుని రాజ్యం గురించి బోధిస్తుంటే ఈయన దయ్యములు పట్టినాడండి. ఈయన దయ్యములు పట్టిన వాడిలా ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. చూసారా, దేవుని అభ్యర్థుల లోకంలో వాళ్ళు అనేక రకాలు కలిస్తే ఒక రకంగా అంటారు, కలవకుండా ఉంటే ఇంకో రకంగా అంటారు. చూసారా, వాళ్ళు కలిసినా మళ్ళీ అంటే ఒక మాట అంటారు కలవ. కాబట్టి మనం ఏం చేయాలంటే శోధన సహించేవాడు ధన్యుడు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలు. ఎందుకంటే క్రైస్తవులు ఎందుకంటే సహనము కోల్పోయే పరిస్థితి వస్తుందట. అంత్యకాలంలో క్రైస్తవులకి సహనము కోల్పోతుందట, ప్రేమ కూడా మరి నశించిపోతుంది. ఎందుకంటే ఎంతకాలం ఇలా సహనం ఉండాలి? ఇదిగో మమ్మల్ని చూస్తే ఒక్కరిని చూస్తే దాదాపుగా ఇంతమంది పడుతున్నారు, ఇంతమందిగా మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరి ప్రవీణ్ ప్రగడాలకు మరి చూశారు కదా, అదే సేవకులు మన మరి ఇది ఎట్రిక్ రీచ్ గారు కూడా అమెరికాలో చూశారు కదా. మరి చూసినట్లయితే మరి ఒరిస్సాలో కూడా చూస్తే ఆయన గ్రహం స్టెయిన్స్ గారు చూశారు కదా. దేవుని దగ్గర ఒక్క మనిషిని దాదాపు ఎంతో మంది కలిపి హింసించి చంపేస్తే మరి దేవుని దగ్గర మరి ఎంతగానో బాధపడుతున్న క్రైస్తవ సంఘాలు దేవుని బిడ్డలు కూడా దేవునికి ఎంతగానో మొరపెడుతున్నారు. మరి వీరందరూ హతసాక్షులు అయిపోతున్నారు. కృపా మరి మా పరిస్థితి మేము ఎంతో అవమానం పొందుతున్నాం కదా అని చూస్తే మరి దేవుని అక్కడ అవమానం ప్రతిగా నింద కృప దేవుడు ప్రతిఫలంగా కలకు బహుమానం ఎందుకు సృష్టించమంటున్నాడు. మోషే చూస్తే అల్పకాల పాపభోగం కంటే మరి దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అంటున్నాడు ఆయన. ఇక్కడ కూడా శోధన సహించేవాడు ధన్యుడు. మరి దేవుని ప్రకటన మనందరం కూడా ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన బాధ, ప్రతి విధమైన చింత, ప్రతి విధమైన అనారోగ్యం, ప్రతి విధమైన అనారోగ్య బలహీనతలు ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట మరి చింతించేవారు కాకుండా వాటిని జయించేవారుగా సహనంతో ఉండేవారు ఉన్నట్లయితే ఆయన ఏమంటారంట తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని
చాలామంది శోధన రాగానే ప్రభా ఇక నేను నిన్ను ప్రేమించిన ప్రభా నేను చేసిన తప్పే అది నేను చేసిన తప్పేంటంటే అది క్రైస్తవుడిగా నీ దగ్గర రావడమే నేను చేసిన తప్ప. నిన్ను ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించేట్లయితే అది నాకు చాలా బాగుండేదో, ఎంతో మంది స్నేహితులు. కానీ దేవుని నా ప్రేమరా ఆ క్షణంలో దేవుని వదిలేస్తుంది. లోకమే నిన్ను ద్వేషించే విధంగా నువ్వు దేవునికి దగ్గర ఉన్నావు కాబట్టి లోకం నిన్ను శోధిస్తుంది. మరి దేవుని నా ప్రేమరా మరి ఎప్పుడైతే నువ్వు లోకంకి వెళ్ళి లోకము అనేక రకాలుగా నిన్ను గాయపరుస్తుంది. దేవుని నా ప్రేమరా మరి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన భక్తులు అనేక మంది ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా బాగుపడిన దాఖలాలు లేవు. మరి దానియేలు గ్రంథంలో చూసినట్లయితే ఆయన మీకు రిఫరెన్స్ అవసరం. సింహాల బొనులు వేసినప్పుడు మరి ఆయన నీతిమంతుడుగా, నిందారహితుడిగా, నిజాయితీగా ఉన్నాడు. ఆయన చేసింది ఏంటంటే నిజాయితీగా, నిందారహితుడిగా ఉన్నాడు. యథార్థం ఉంటే దాన్ని బట్టి ఆయన ఎందులో ఇవ్వబడ్డాడు? సింహాల బొనులు ఇవ్వబడ్డాడు. నింద వేశాడు. సింహాల బొనులు వేస్తే ఆయన ఏం చేశాడు? ప్రభా నేను ఇంత మంచితనంగా ఉండబట్టి నాకు ఇలా జరిగింది కదా, నేను కూడా అన్యాయస్తుడిలాగా జీవిస్తే నేను ఈ సింహాల గుహలో ఉండలేను కదా అన్నాడా? ఆ మాట అలా నిజంగా అన్యాయంగా జీవించానుకో వాళ్ళందరితో కలిసేసి వాళ్ళు ఒక 4 వాటాలు వేసుకున్నారు కదా, నాకు కూడా వాటా అయిందిరా బాబు, నేను మీతో పాటే ఉన్నాను అనుకో, ఈ సింహాల గుహలోకి వచ్చేవాడిని కాదు కదా ప్రభా. ఎంత అన్యాయం జరిగింది ప్రభా, నిన్ను కలిగి ఉన్నప్పుడే ప్రభా నీతో ఉండబట్టి నీ ప్రార్థన అనేది ముమ్మాలు ప్రార్థన చేశాను. నాకు జరిగింది ఏంటంటే సింహాల గుహలో వేశారు, చందాల్లో పడిపోతామని చెప్పేసి ఆయన ఎప్పుడు బాధపడలేదు. మరి దేవుడు నా ప్రేమ ద్వారా శోధన సహించువాడు ధన్యుడని మరి ఆ దేవుడు వాగ్దానం జీవ కిరీటాన్ని ఆయన పొందుకున్నాడు. జీవ కిరీటాన్ని ఉన్న భూలోకంలో ఉన్నప్పుడే పొందుకొని మరి అనేకమైన మర్మాలు, భావాలు కూడా కళ్ళ భావాలు చెప్తుంటే రాజు తరతరాలు ఆశ్చర్యపోయినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని నా ప్రేమ పరలోక రాజ్యం దేవుడు రాకడ గురించి కూడా మరి దేవుడికి దర్శనం సాక్షాత్ వచ్చేప్పటికీ ఆశ్చర్యం వేసింది. మరి అక్కడ చూసినట్లయితే ఒక రాత, మరి రాజుగారి గురించి కూడా ఒక రాత రాయబడింది. ఒక చెయ్యి, మనిషి సహాయం లేకుండా ఒక చెయ్యి అలా లేచి చెయ్యలు పోయి అక్కడ ఏంటంటే మెయిన్ టేకిల్ ఉపార్సిన అని చెప్పేసి రాసేపటికి రాజుగారు మత్తులో ఉన్నారు. మరి ఆ మంత్రులు అందరూ మత్తులో కూడా ఎన్ని చూసి భయపడిపోయి ఆ అర్థం ఏంటో తెలియక అనేక మంది శకునకారులని అందరూ కూడా మన మాతృలు అందరూ తీసుకొస్తే మా వల్ల కాదయ్యా, దేవుని జ్ఞానం కలిగిన వారు మాత్రమే చెప్పగలరు. మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఆ దానియేలు ఉన్నాడు కదా, దానియేలు పిలిస్తే అప్పుడు దానియేలు పిలిచి, దానియేలు నువ్వు దాని అర్థం చెప్పినట్లయితే నీకు అర్ధరాజ్యం ఇస్తా, నీకు బంగారం ఇస్తా, వజ్రాలు ఇస్తా, వైడూర్యాలు ఇస్తా. దాన్ని మొదలు పెడితే ప్రభు వెంటనే ప్రార్థన చేసి తెలుసుకొని, రాజా నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు, నీ దగ్గరే పెట్టుకో, నాకు మాత్రం అవి వద్దు, నీ దగ్గర పెట్టు. కాబట్టి దేవుడు మాట్లాడిన విషయం నీకు చెప్తాను, నువ్వు మాత్రం టెన్షన్ పడకుండా వినాలని చెప్పేసి చెప్తాడు. మెయిన్ టేకెన్ ఫార్సిన్ అంటే మరి దేవుని ప్రేమ నీవు దేవుని త్రాసులో తక్కువగా తూయబడ్డావు మహారాజా. నువ్వు దేవుడు త్రాసు పెట్టారు నీకు, ఆ త్రాసులో నువ్వు తక్కువగా తూచబడ్డావు. ఒకటి. రెండవది ఏంటంటే నీకు ఈ రాత్రి తెల్లారి రాత్రి కాదు నీకు రాజ్యము నీ నుంచి తొలగించబడుతుంది, నీవు మరణమవుతున్నావు అనేపాటికి ఆశ్చర్యపోయాడు. నేను రాజును కదా, అక్కడ చక్కగా తినిము త్రాగుము సుఖించమన్నట్టు నేనుంటే మరి దాన్ని ఇలా చెప్పాడని చెప్పేసి కొన్ని పశ్చాత్తాపడతా బాధపడుతూ ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నాడు తప్ప దేవుని ఇలా పశ్చాత్తాపడతా. ఆ పశ్చాత్తాపం రావట్లా, ఇలా జరిగింది, ఇలా అవుతుందా అనుకున్నాడు. దానిని మరి ఎన్నో మాట ఇచ్చాడు, ఎన్నో ఇస్తాన్నాడు. దానిని నీ నాకు వద్దు బాబు అన్నాడు. ఆయన వెళ్ళిపోయారు. సరే ఆయన చెప్పాల్సింది చెప్పేశారు కదా, చూద్దాం అనుకున్నాడు. నిజంగా రాత్రి మరి వేరే దేశం రాజులు వచ్చేసి మీద పడిపోయిన రాజ్యాన్ని ఆక్రమించుకుని చంపడలేదు. చూసారా, మరి దేవుడు త్రాసులు తక్కువగా క్రియబడినట్లుగా చూస్తున్నాం. మరి నా దానియేలు పరిస్థితి చూసినట్లయితే ఆయన జీవ కిరీటాన్ని, ఇంకా మహిమ కిరీటాన్ని, ఇంకా అనేకమైన దేవుని యొక్క తలాంతులు పొందుకుని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఉన్నతమైన స్థాయిలో పెట్టినట్లుగా చూస్తున్నాం. మరి రాజుగారి మరి చూస్తే మరి నన్ను ఇలా అంటావా, నాకు ఇలాంటివి వస్తుందా అని చెప్పేసి కోపడచ్చు, కానీ కోపడలా. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి దాని అనేకమైన శోధనల్ని సహించి ధన్యత కలిగి ఉన్నాడు. అలాగే మరి దేవుని ప్రేమరా మన దేవుని బిడ్డలుగా మనం ఉన్నామంటే అటువంటి శోధన చేయించాలి. ఇక్కడ మరి కొత్తగా మరి మనలో వచ్చారు కాబట్టి 50వ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి చదువుకున్నాం కదా, శోధన సహించువాడు ధన్యుడు. అంటే శోధన, ప్రతి విధమైన శోధనని, అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా ఇబ్బందులు అవ్వచ్చు, ఏదైనా సహించువారు ధన్యులే.
మనకి మరి చూసినట్లయితే మరి దేవుని నా ప్రేమరా మరి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ కొద్దిగా విసులుబాటు ఏదైనా వచ్చినా సరే అది ధన్యతే. మరి దాన్ని బట్టి దేవునికి మహిమపరిచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో పోరాడే వారికి ఉండాలి. పోరాడి దేవుడే సహాయకుడు. అందుకని దావీదు భక్తుడికి ఒక మాట అన్నాడు, మరి 121 దావీదు కీర్తనలో, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటున్నాడు. నువ్వు లక్షిస్తావా, నువ్వు 50,000 ఇస్తావు, నువ్వు ఇస్తా ఏమి ఇస్తావు, నువ్వు బండి ఇస్తా ఏమి ఇస్తా అంటే దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు నేను ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు ఆరోగ్యం, నీకు ఆయుష్ని ఇస్తాను, నీకు వ్యాపార అభివృద్ధి నేను చేస్తాను, నీకు ఉద్యోగంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను, నీ పనిలో నీకు ఆశీర్వాదం దేవుడు అంటున్నాడు. దేవుని ప్రేమరా మన శోధన ఏదైనా కష్టం వచ్చినా సరే దాన్ని బట్టి దేవుని మహింపరిచేవారుగా మనం ఉండాలి. మహింపరిచేది గొప్ప ఈ దేవగీతాన్ని ఇచ్చే దేవుడు. అలాగే 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడిన నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవరిని శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. ఆయన తప్పిపోయిన కుమారుని ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మరి తప్పిపోయిన చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన ఆస్తిని సగం తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళి దుర్వ్యాపారములు అనేకమైన చెడలవాట్ల వలన అంతా పాడు చేసేసి మళ్ళీ ఏం చేశాడు, బుద్ధి వచ్చి తినడానికి ఆహారం లేని పరిస్థితి అయిపోయి బట్టలు కూడా తిరిగాక బుద్ధి వచ్చి తండ్రి దగ్గర అయితే పని వారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది కదా, పూజ చేసి పనిచేసే వారికి నాకు ఇక్కడ ఏమి లేదని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్తాను. అయ్యో నేను పాపిని ఎంతో దేవుని తండ్రిని ఎంతో బాధపడ్డాను, దేవుని కూడా దుఃఖపరిచానని చెప్పేసి పరిగెట్టుకుంటూ వచ్చాడంట. వస్తే మరి లోపల తండ్రి ఏం చేశాడంట, దూరం నుంచి చూశాడు. చూసి వెంటనే మరి వాయించే వాళ్ళని అలాగే ఒక మేకపిల్లని వధించి అలాగే విందు జరిగిస్తూ మరి కుమారుడిని ప్రశస్తమైన వస్త్రం వేసి ఉంగరం వేసి పాత్రలకు చెప్పులు వేసి చక్కగా లోనికి తీసుకెళ్ళాడు. నిజంగా మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి ఆయన కూడా అలాగే మన బిడ్డలను చూసుకుంటాడు. అలాంటి పాడైపోయి పారిపోయి ఎక్కడికో వస్తానని కుదరదు. కానీ అది పశ్చాత్తాపం అక్కడ, ఎందుకంటే మరి శోధన సహించాడు, అతనికి వచ్చిన శోధన దెబ్బను తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ చివరికి పశ్చాత్తాపంతో మళ్ళీ దేవుని స్థితికి దేవుడు ఏం చేశాడంట, ఆయన అంగీకరించాడు. ఇక్కడ ఉంది కదా, అందుకే ఏమంటే దేవుడు కీడు విషయమై ఆయన ఎవరిని శోధింపడు కానీ శోధించే దేవుని చేతను శోధింపాడని అనకూడదు. ఎందుకంటే ప్రతి వాడిని కూడా తన స్వకీయమైన దురాశ దేవుడు మనలో కలుపుకోవడం వాడి శోధించబడి. ఎలా శోధించాలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కరును. మనకి దురాశ వచ్చింది, డబ్బంతా నాకు ఇచ్చేస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను, నేను బాగుపడతాను కదా అనుకున్నాడు. చివరికి అంతటి దురాశ గర్భం ధరించి పాపం వెళ్ళి అనేక రకాలు చేసి పాపం దానివల్ల ఏమొస్తుందంట, మరణం వస్తుంది. అలాగే మరి చూస్తే ఆదాము విషయం చూస్తే మొట్టమొదటిగా మరి దేవుడు చెప్పిన మాటని వినలా, ఆజ్ఞని అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణమును దేవుడు తీసివేయడానికి మళ్ళా ఆయన మరి మరియకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి మరి జన్మించవలసి వచ్చింది. ఆ పాపం తీయడానికి ఆయన మరి లోక కళ్యాణ నిమిత్తము మరి ఆ పాపాన్ని తీయాలంటే అందరూ చాలాసార్లు పాటల్లో కూడా ఉన్నాయి. దేవుడికి హాయిగా ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడంట, హాయిగా అక్కడ ఉన్నాడు, స్వర్గంలోనూ పరలోకంలో అక్కడ ఉన్నాడు. నేను ఇక్కడ అన్ని కష్టాలు పడుతున్నా, తినడానికి తిండి లేదు, వస్త్రాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, ఏమి అనుకుంటా ఉంటారు. అందుకని దేవుడు ఉన్నాడు, నువ్వే కాదు నేను వస్తానా అని చెప్పేసి మరి కన్య బన్యకి ఆయన గర్భం పరిశుద్ధాత్మ గర్భం ధరించుకుని మనలా ఆయన మరి పుట్టి జీవించి, అంటే మనలా పుట్టలేక పరిశుద్ధాత్మ ద్వారా పుట్టి మరి మనలాగా జీవించి ఆకలి కొన్నాడు. అలాగే శ్రమలు అనిపించారు, అలాగే ఆయన అనేక మాటలు పడ్డారు, అనేకమైన శ్రమలు పొందారు, అనేక నిందల అవమానాలు భరించారు. మనలాగే మరి మానవులాగే చెమట కార్చారు, అలాగే ఆయన దుఃఖపడ్డారు. మరి లాజరు చనిపోయినప్పుడు ఆయన దుఃఖపడ్డారు, ఏడ్చారు కన్నీరు. అలాగే మానవునిలాగా ఆయన జీవించి మనందరి పాపం నిమిత్తం ఆయన కలుగురు శిలువలో ప్రాణం తండ్రి ఆయన అప్పచెప్పారు పనిని. అయ్యా నా కుమారుడు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి నా సర్వలోకమంతటి కూడా నిమిత్తమై నువ్వు ప్రాణం పెట్టాలన్నప్పుడు దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. దేవుని అక్కడ మనల్ని కూడా దేవుడు అంత గొప్ప త్యాగాలను దేవుడు అడగట్లేదు. కానీ విరిగి నెరిగిన మనస్సే మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు ఆయన. మీకు శోధనలు వస్తాయి, నిజంగా మీ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కానీ వాటన్నిటిని కూడా దేవుడు తీసివేస్తాడు. దేవునికి అప్పచెప్పండి అంటున్నాడు ఆయన, దేవునికి అప్పచెప్పంటున్నాడు. అందుకని అంటున్నాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు, అంటే దేవుని యొక్క మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. ఎప్పుడు మీకు నిలిచి ఉండాలి, స్టాండ్ అవ్వాలట. ఎప్పుడు దేవుని యొక్క మాటలు మీ హృదయంలో స్టాండప్ అవ్వాలి. నా యందు మీరును దేవుని యందు, ప్రభా నేను ఎందున్నాను ప్రభా అంట.
ప్రభా నేను నీ నీ పక్షాన ఉన్నాను ప్రభా, నా ఓటు నీకే ప్రభా, ఓకే నీ ఓటు నాకే కదా అనుకుంటాను, నా యందు మీరున్నారు. అలాగే మరి ప్రభువారి మాటలు కూడా ఉండాలిగా. నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోయా, ప్రభా నేను నీ పక్షాన ఉన్నాను ప్రభా, ఈ లోకం కానీ సాధ్యం నాకు అనవసరం. కానీ దేవుని యొక్క మాటలు కూడా మన నా యందు మీరు మీ యందు నా మాటలను అంటున్నాడు ఆయన. దేవుని యొక్క మాటలు, ఆయన ఏ మాటలు చెప్తున్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్న, నా ద్వారా తండ్రి యొద్దకు ఎవరు కూడా రావడం సిద్ధం. మరి ఆ యొక్క మాటలు అందులో ఆయన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు మొట్టమొదటిగా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 10 ఆజ్ఞలు ఇంకా ప్రధానమైన 2 ఆజ్ఞలు. నీ దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆయన చేయమన్నది అదేగా. ఏముందా, నీ పొరుగువాడికి అన్నం పెట్టమంటున్నాడా, బట్టలు ఉన్నాడా, బంగారం కొనేయమంటున్నాడా, కారు కొనేయమంటున్నాడా, అయ్యని అడిగాడా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాను. నువ్వు అన్నం తింటున్నావు, వాడికి అన్నం లేదు తిన్నట్లా, సరే ఒక ముద్ద కలిపి ఒక ముద్ద ఇవ్వ తినవయా అని చెప్పి ఒక ముద్ద పెట్టి నష్టమే ఉందా? లేదు, అంతే కదా. అడిగింది ఏదో ఒక దాహానికి మన నీళ్ళు గిద్ద నీళ్ళు ఉన్నాయి నీ దగ్గర, ఎవరో వచ్చారు, అయ్యా కొంచెం దాహానికి కొన్ని నీళ్ళు కావాలంటే పో బయటికి అంటే ఒక గ్లాసు నీళ్ళగా అడిగింది. గ్లాసు నీళ్ళు ఇస్తే బిద్దలు ఎన్ని ఉంటాయి నీకు? 99 గ్లాసులు నీళ్ళు ఉంటాయి. దేవుడు అడిగింది అదే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు. కానీ ఆ మాత్రం కూడా మనం చేయలేకపోతే మరి దేవునికి రాజ్యం వారసు కాలం దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నామంటే ఆయన అడుగుతున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చిన్నయే అడుగుతున్నాడు తప్ప ఆయన పెద్ద కూడా అడగల. ఈ ఆస్తి అంతా రాసి ఇచ్చే అన్నట్ల, నీ ఆస్తి అంతా రాసి పేదలకు ఇచ్చే అనట్లేదు ఆయన. ఇచ్చేసి నువ్వు గుడిసెలో ఉండాలి, డేరా కట్టుకుని ఉండాలి, రోడ్ల మీద తిరగాలి, పేపర్ కట్టుకొని తిరగాలని కూడా ఆయన అనట్లేదు. మరి దేవుని అప్పుడప్పుడరా ఆయనకి మనకి విరిగి నలిగిన మనసు మన హృదయాన్ని సమర్పించుకున్నారు. ప్రభా మరి సమర్పిస్తున్న శ్రమలు వస్తున్నాయి కదా అంటాం. శ్రమలు వచ్చే ఇక్కడ దేవుని వాక్యం ఉంది, శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు. అలాగే దేవుడు కీడి విషయమే తోడుకు అతను ఎవరిని శోధింపడు, ఎవరైనా శోధింపడు దేవుని చేత శోధింపడకూడదని చెప్పేసి అంటున్నాడు. ఎవరంటే ప్రతి వాడిని కూడా స్వకీయ దురాశల చేత శోధించబడ్డాడు. అలాగే ఎవడైనాను శోధించబడి దేవుడు శోధించబడి ఆయన శోధించబడి వారికి కూడా సహాయం చేయగల దేవుడు. మరి అందరికీ కూడా సహాయం, ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మరి హాగర్ ఉంది దేవుని ప్రేమరా. హాగర్ అబ్రహాముకి మొదటి ఆ దాసి కదా, ఆ దాసి ద్వారా సంతానం వస్తే మరి ఆ శారా నుంచి బయటికి వెళ్ళని గిట్టి వేయబడింది. అయితే మరి హాగరు వెళ్ళిపోయినప్పుడు దేవుని ప్రేమరా అక్కడ ఎడారిలో ఉంటే, అయ్యా నేను మరి నా కుమారుడు కూడా ఉన్నాడు, మరి మీరు చనిపోవాల్సిందే అని చెప్పంటే దేవుడు ఏం చేశాడు? చెప్పేశాడా? దేవుడు ఇచ్చిన వాగ్దానం అని చెప్పే దేవుడు కాదు. వెంటనే అడవిలో ఎడారిలో నీటి బొక్క వచ్చింది. ఆ నీటి బొక్క ద్వారా చక్కటి నీళ్లు ఉప్పుతుంటే చక్కటి జీవజలములు తల్లి బిడ్డ ఇద్దరు తాగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మనమైతే ఏం చేస్తామంటే, బయటికి పో, నీ బిడ్డని నువ్వు తీసుకొని బయటికి బయటికి పో, నీకు నీళ్ళు లేవు, తిండి లేక నీళ్ళు లేక ఎడారిలో పడి అడవిలో పడి చచ్చిపోవాలని చెప్పేసి, నేను చచ్చిపోయినా పర్లేదు, నాకు సంబంధం లేదు. మరి దేవుడు అలా కాదు. చూసారా మరి దేవుడు ఆయన అంటే నిన్ను వల్లే నీ పొరుగువారి ప్రేమించారు. ఒక మాట చూసుకుని మనం ముగించుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చింది చదవమ్మా. అది 13 చదవండి. సహోదరులారా, మీ స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కలుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదు ఏమో చూచుకొనుడి. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. మరి స్వాతంత్రం వలన శారీరక హేతు చేసిన ప్రేమ కలిగిన వారై ఉండమంటున్నాడు. అక్కడ తర్వాత ఏమంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ధర్మశాస్త్రం ఉంటుంది. అంతేకాదు కానీ మరి ఒకరినొకరు ఖర్చుకొని, ఒకరినొకరు తిట్టుకొని, ఒకరినొకరు ద్వేషించుకొని చివరికి ఏమైపోతారంట? నశించిపోతారేమో. ఆ విధంగా లేకుండా చూసుకోండి అంటున్నాడు. దేవుని ప్రేమరా. ఎందుకంటే దేవుడు అంటున్నాడంటే మొదటగా దేవుని ప్రేమించుకున్నాడు, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే వారిని మనం ఉండాలి. ఏమన్నా దానికన్నా ఖర్చు అవుతుంది? ఎవరు ప్రేమించే ఖర్చు అని అవుద్దా? ₹1 కూడా ఖర్చు లేని పడేది. మరి దేవుని ప్రేమించే ఖర్చు అని అవుతుందా? దేవుని ఉండడానికి అది కూడా ఖర్చు లేనే చెప్తా ఉన్నాడు. అయితే మానవుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా ఆలోచించి, ఇంకా రకరకాలుగా ఆలోచించి నేనే గొప్ప అన్నట్టుగా ఏం చేస్తాడంట, ఎంతో ఏదో చేస్తుంటారు.
చూసి మరి దేవుని దగ్గర అందుకని ప్రభువారు ఏమన్నారంటే ఒక చోట శిష్యులందరూ కూడా ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే ప్రభువారు ఉన్నారు, 12 మంది శిష్యులు. ఆ ప్రభువారు కూడా దయ్యాలకి వదిలిస్తున్నారు, పేతురు వదిలిస్తున్నాడు. అలాగే ప్రభువారు కూడా కుంటివారికి స్వస్థనిచ్చారు, అలాగే యోహాను కూడా కుంటివారు కూడా బాగవుతున్నారు. అలా ఏ పని చేస్తే వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి వీళ్ళందరూ మరి 12 మందికి ఒక ఆలోచన వచ్చింది. అరే ఇప్పుడు మనలో మన గొప్పవాడు ఎవరు అన్నారు. ఇప్పుడు మనందరం అందరం అన్ని చేస్తున్నాం కదా. మరి నువ్వు దయ్యాలు లేపుతున్నావు, మనిషి చచ్చిపోయిన వాడిని నువ్వు లేపుతున్నావు, నేను కూడా చనిపోయిన లేపుతున్నాను, అన్ని లేపుతున్నావు. అయితే మనలో గొప్పవాడు ఎవరో చెప్పాలి. ఇప్పుడు నేనే కదా అందరికీ గొప్పవాడిని, ఫస్ట్ ప్లేస్ గొప్పవాడు. ఈ ఆలోచన వచ్చేసింది. చూసారా దేవుడు ఇదే శోధన అంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి దేవుడు ఇలాంటి ఆలోచించు ప్రభువారు అన్నారు, మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది, మీ మనసులో ఏమున్నదో కూడా నాకు అర్థమైంది. మనుషులు కూడా తెలియదు కానీ దేవునికి తెలుసుగా. చూసారు శిష్యులందరికీ చెప్పలా, అలాగే ఈ ప్రభువారికి చెప్పలా మేము ఎవరు గొప్పవాళ్ళని చెప్పి ఒక చిన్నపిల్లలు తీసుకొచ్చి, ఈ చిన్నపిల్లల వల్లే ఎవరైతే తగ్గించుకొని ఉంటారో పరలోక రాజ్యంలో వాళ్ళే గొప్పవాడు. ఎవరైతే గొప్పవాడిగా ఉంటాడో వాడు తగ్గించుకుని ఉండాలి. ఎవరైతే లీడర్గా ఉంటాడో, నేను లీడర్ అన్నాం అనుకో, లీడర్ అంటే చక్కటి సింహాసనంతో కూర్చుంటాం, చక్కటి అందరి ఒకడు కాళ్ళు నొక్కుతాడు, ఒకడు వచ్చేసేసి కాబట్టి తినడానికి కూడా వస్తే ఒక నోట్లో పెడతా అన్ని పెడతానని అనుకుంటా అంటారు. కానీ ఎవడైతే యజమానిగా ఉండాలనుకుంటున్నాడో వాడు పనివాడిగా, అందరికి పనివాడిగా ఉండాలి, అందరికి పని చేసేవాడిగా ఉండాలి, వాడు మాత్రమే యజమానిగా ఉండాలి, ప్రథముడు అని చెప్పేసి అనేటువంటి ఆశ్చర్యం లేదు. దేవుని ప్రేమరా మరి అందరు మరి నిలిచి మరి అందరూ ఎవరు గొప్ప అనుకున్నాం. ఎవరైతే గొప్పవాడిగా ఉండాలో వాడు దాసునిగా ఉండాలి అని చెప్పన్నాడు. అంటే దాసుని వలే, అంటే దాసుని ప్రతి పని కూడా చేసేవారిగా ఉండాలి. మరి దేవుని ప్రేమరా తగ్గింపు జీవితం కలిగి ఉండాలన్నారు. మరి చూసినట్లయితే మన ప్రభువారు కూడా ఎలా ఉండాలి ప్రభు అది కూడా అడిగారు. అదే తగ్గింపు జీవితం అంటే ఎలా ఉండాలి అని చెప్పి అడిగితే ప్రభువారు ఏమన్నారంటే అందరినీ పట్టురాత్రి భోజనం కూర్చోబెట్టిన తర్వాత అయ్యా ఒక పాత్ర తీసుకురా అన్నారు. అందులో ఒక బేషన్ తీసుకొచ్చి అందులో నీళ్ళు ఉన్నాయి సగానికి. అలాగే ఒక టవల్ తీసుకురా అన్నారు. టవల్ తీసుకొచ్చి ఏంటి ప్రభువారు ఎలా చెప్తున్నారు, నిన్న చెప్పింది అర్థమే చావాలి మా కుర్రలకి, మరి ఇవాళ ఏదో చేస్తున్నారని ప్రాక్టికల్గా అంటే అందరిని తీసుకొచ్చి శిష్యుని అయ్యా కాళ్ళు ఇందులో పెట్టారు. ఎందుకు ప్రభు అన్నారు. నేను కుర్చీలో కూర్చున్నాను, ఆయన ప్రభువారు నిల్చున్నారు. కాళ్ళు ఇందులో పెట్టి కాళ్ళు పెట్టారు, కాళ్ళు కడగడం మొదలు పెట్టారు ప్రభువారు. అయ్యో ప్రభు మీరు కడగడం పెట్టి నా కాళ్ళు అసలు చెత్త కాళ్ళు అంతే, ఇప్పుడు దుమ్ములు తిరుగుతున్నారు, నా కాళ్ళు కడుగుతున్నారు ఏంటంటే. తర్వాత ఇంకోళ్ళు కాళ్ళు లేదు నేను చెప్పింది ఇదేనయ్యా, ఎందుకంటే మీరందరూ కూడా దేవుని మనసు కలిగి ఉండాలి, పరిశుద్ధి మీరు కాళ్ళు అంటే ప్రభువారు అంటే పేతురు అంటే అయ్యా మీ చేతి నన్ను మొత్తం కడగండి అయ్యా అంటే. ఆయన ఎందుకంటే మరి కడిగిన తర్వాత మళ్ళీ టవల్తో తుడవడం మొదలు పెట్టారు. అంటే మీరు ఇటువంటి మనసు కలిగి ఉండండి అంటున్నాడు. ఇటీవల నీ పొరుగు వారి పట్ల ఇటువంటి మనసు ప్రాక్టికల్గా చూపించాడు. అది ఎవరు పట్టుకుంటారు, కాలు తగిలితే ఇలా చూస్తాం, ఏంటి కాలు తగిలించుకుని అంటున్నాను. వాడు వెంటనే కాలు తగిలి వెంటనే నేను గొప్పదా మొదలు పెడతా ఉంటే చూసారా, మన కాలు తగిలిందంటే ఏంటి అసలు వీళ్ళకి పొగరా ఏంటి ఇలా తగ్గిపోయి వెళ్ళిపోతాను కదా. మరి దేవుని ప్రేమరా అంత తగ్గింపు మనసు బట్టి అలా ఉండి దేవుని రాజ్యం కొరకంటే అనేక మంది విశ్వాసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ. అయితే చాలా మంది వేస్తారంటే మొదటి ప్రేమ చనిపోతే దేవుని రాజ్యం లాస్ట్ ఏం జరిగేది ఏంటంటే ప్రభు రాకల్లో చాలా మంది క్రైస్తవులు ప్రేమ చల్లారిపోతూ ఉంటుందంట. ఎందుకంటే నాకేంటి ఇంత కష్టాలు అని చెప్పి ప్రేమ చల్లారిపోతుంటుంది. కొంతమంది విశ్వాసం దేవుని రాజ్యం కొరకు అన్ని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే లాస్ట్లో మరి ఆయన రాగానే సిద్ధపడిన వారు కొంతమంది ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతారు, మొదటి వారు కడపటి వారు అన్నట్టుగా. అయితే అన్నిలందరూ కూడా చూస్తే మరి చాలా మంది విగ్రహారాధన చేస్తారు కదా, చెట్లు రాళ్ళు ముక్కుతారు. వాళ్ళందరూ ఒక్కసారి చూసి ప్రభా ఎవరో వస్తాను కదా నువ్వేనా ప్రభా అని చెప్పేసి ఎసయ్యా అని చెప్పేసి మొర్రుమ్మ కొట్టుకుని మాట్లాడుతుంటే అన్య జనులందరూ అనేక మంది విశ్వాసము ద్వారా రక్షించబడి నా సన్నిధికి వస్తారని దేవుని స్తోత్రం హల్లెలూయా. అన్య జనులందరూ కూడా నేను బైబిల్లో చదువుతున్న ఆశ్చర్యంగా ఎలా మరి ఇప్పుడు వేరాలపై నేరస్తుల్లో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ చూస్తే మరి మారు మనసు లేదు, బాప్తిసం లేదు. ప్రభా నీ రాజ్యం క్షమించు, నీ రాజ్యం జ్ఞాపకం ఒక మాట అనేప్పటికీ నేడు నీ రాత పరదేశంలో ఉందని చెప్పేసి ఆయన తీసుకెళ్ళిపోయాడు. మరి ఇన్నాళ్ళ నుంచి సేవ చేస్తాను, ఇన్నాళ్ళ నుంచి విశ్వాసం 50 ఏళ్ళ నుంచి 100 నుంచి ఉంటున్నాం కదా అని నువ్వు తప్పిపోయే జీవితంలో ఉంటున్నావు అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. అన్యులందరూ కూడా వెళ్ళిపోయాడు ఒక్కసారిగా, క్రైస్తవులు ఇక్కడ ఉండిపోతున్నారు. అన్యులందరూ వెళ్ళిపోయిన విశ్వాసం అనే వరం, విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. ఆత్మీయ కృపావరములు 9 ఉన్నాయి. ఆ 9లో విశ్వాసం అనే ఆత్మీయ వరం అవుతుంది. అన్య జనులందరూ నేను అనుకున్నా అదే వీరు అన్యులు కదా, మరి ఎప్పుడు కూడా మరి విగ్రహారాధన చేసుకుంటా ఉన్నారు కదా, రాళ్ళు చెట్లు ఏదో అనేక రకాల మూఢాచారాలతో ఉన్న వ్యక్తి కూడా మరి ప్రభుని చూసేపాటికి ఆ ప్రభువారు మరి చూస్తే భూమిలో ఆకాశం ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు అందరూ చూస్తున్నారు. రొమ్ము కొట్టుకుంటే వాడు వెంటనే ప్రభువా నన్ను క్షమించు ప్రభా నేను నీ దాసుడు అని చెప్పేసి అన్యులు అనగా దేవుడు వెంటనే
దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని మరి ఒక్క క్షణంలో వాళ్ళు మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని చాలా చోట్ల మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అంటున్నారు. మరి దేవుని ప్రేమ ద్వారా మనమైతే ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఎందుకంటే లూకాసు వార్త 9:23 వచ్చినంటే, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల ప్రతిదినము నా తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని వెంబడించాలి. సిలువ అనగా మరి దేవుని ప్రేమ ద్వారా మరి దేవుడు చెప్పిన మాటలు మన హృదయంలో ఎత్తుకొని మరి దేవుని నిలిచాలి. మరి శోధన గ్రహించేవాడు ధన్యుడు. మరి ఎటువంటి శోధన వచ్చినా సరే మన ధన్యకరం. ఎటువంటి శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా అది ధన్యుగా అని చెప్పేసి దేవుని ఇష్టలుగా యోగులుగా చేసి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.